కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి లిమిటెడ్. ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం. బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం. సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం. శ్రీరామనవమిని మరపించే విధంగా తెనాలిలో వీధిలో పందిర్లు వేసి శ్రీరాముల వారిని పూజించారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం పూర్తయి బాలరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో తెనాలిలో కూడా శ్రీరాముల వారి దేవాలయాల్లో స్వామివారికి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం నుండి పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టణంలోని పలు ప్రాంతాల్లో శోభాయాత్ర భక్తులను ఆకట్టుకుంది. అదేవిధంగా ప్రతి ఇంటిలోనూ స్వామివారిని పూజించి అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను ఉపయోగించి తమ భక్తిని చాటుకున్నారు భక్తులు. ఈ సందర్భంగా వాడవాడలా శ్రీరామనవమికి చేసిన విధంగానే పానకం, వడపప్పు స్వామివారి ప్రసాదంగా పంపిణీ చేస్తూ పండుగ వాతావరణం కనిపించింది. సాయంత్రం నిర్వహించిన దీపోత్సవం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. 500 సంవత్సరాలుగా ఎదురు చూసిన పుణ్యఫలం జనవరి 22వ తేదీ సాకారమైన నేపథ్యంలో తెనాలిలో పండుగ వాతావరణం నెలకొంది. దేవాలయాల్లో ఏర్పాటు చేసిన దీపోత్సవాలు భక్తులను తన్మయపరిచింది. ఆనాడు శ్రీరామ పట్టాభిషేకం ఎలా జరిగిందో మనకైతే తెలియదు, కానీ నేడు అయోధ్య నుండి టీవీలలో ప్రత్యక్ష ప్రసారాలు చూస్తూ మరో ప్రక్క తెనాలి పట్టణంలో జరుగుతున్న శ్రీరాములోరిని భక్తి శ్రద్ధలతో కొనియాడుతూ ప్రజలంతా ఆహ్లాదకర వాతావరణంలో గడిపారు.
शोभित चंदन रघुपति की जय बोले लक्ष्मण राम सिया का हो अभिनंदन अंजन पुत्र पड़े चरण में राम सिया जपते तन मन मंगल भवन अमंगल हारी प्रभु सुदर्शन अजर विहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम सिया राम जय जय राम सिया राम जय जय मेरे तन मन धड़कन में ఈరోజు ఒక పర్వదినం, ఈరోజు ఒక శుభోదయం. ఈరోజు ప్రపంచానికే మార్గదర్శకుడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహ ప్రతిష్ట, బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో జరుగుతున్న సందర్భంగా ఎంతోమంది హిందూ దేశస్తులే కాకుండా అనేక దేశాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలే కాకుండా అన్ని మతాలే కాకుండా ఒక తాటిపైకి వచ్చి ఈ రోజున ఒక పుణ్యకారం జరుగుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ గారు ఒక పిలుపునివ్వడం, అన్ని దేశాల్లో కూడా రాముని యొక్క దేవాలయాలు సందర్శించి శుభ్రపరిచి తీర్థ ప్రసాదాలు తీసుకుని భజనలు చేసి జై శ్రీరామ్ అంటూ నినాదం చేసి ఒక నూతన వరవడు శ్రీకారం చుట్టారు. ఇది ఒక పార్టీకే ముఖ్యమైనదని మేము అనుకోవటం లేదండి. ఇదంతా కూడా ఎందుకనంటే ప్రశాంతంగా జరిగిపోయింది కాబట్టి, రేపు బాబ్రీ మసీదైనా కట్టడానికి కూడా అందరికీ సమ్మతమే కాబట్టి ఈ రోజున అయోధ్యలో బాలరాముడి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది, ఇంతమంది ఆకర్షితులు అవడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. అంటే ఎందుకనంటే శ్రీరాముడు అంటే ఏకపత్ని వ్రతుడు, శ్రీరాముడు అంటే ఒక మంచి పరిపాలన ఇచ్చినటువంటి పరిపాలకుడు, శ్రీరాముడు అంటే మాట తప్పనివాడు, శ్రీరాముడు అంటే అరణ్యవాసం చేసి సీతమ్మ కష్టాలన్నీ కూడా ఆయన ఎదుర్కొని, అనేక కష్టాలను ఎదుర్కొని చివరికి పట్టాభిషేకం చేయించుకున్నటువంటి వాడు రాముడు. తండ్రి మాట కోసం జవదాటిన వాడు శ్రీరాముడు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకోవడం కోసమైనా మనకు ఈ కార్యాన్ని దిగ్విజయంగా జరగాలని మధ్యాహ్నం 12 గంటల తర్వాత జరిగే కార్యక్రమానికి అన్ని దేశాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని ఊళ్ళల్లో ఈ రోజున శ్రీరాముడు దర్శించుకోవడం, ఉత్సవాలు చేసుకోవడం, పూజలు చేసుకోవడం, ప్రార్థించడం, అంతేకాకుండా సాయంత్రం కూడా దీపాలు పెట్టి ఇంటి దగ్గర సాయంత్రం కూడా మళ్ళీ భజన చేసుకోవడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందని నేను భావిస్తున్నానండి. ఈ రోజున పత్రికలు, మీడియా అంతా కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. జై జై శంకర, హర హర శంకర. కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య అనుగ్రహ కరుణా కటాక్షం చేత తెనాలి రామలింగేశ్వరపేట తోటావారి వీధి 2 చివరగల ప్రాంతంలో అన్నదాన సత్ర నిర్మాణాన్ని చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఎన్నో ధర్మ కార్యక్రమాలు మన సత్రం ద్వారా యావత్ ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన అన్నదాన సత్ర ప్రాంగణంలో చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి ఈరోజు ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ అని చెప్పబడినట్టుగా మరి ధర్మం అనేది నడుస్తోంది అంటే, ధర్మం గురించి చెప్పాలి అంటే అది ఆచరించి చూపించినటువంటి ఏకైక మహనీయుడు ఒక్క శ్రీరామచంద్రమూర్తి అని చెప్పుకోవాలి. జై శ్రీరామ్. అలాంటి రామచంద్రమూర్తి వారి సపరివారంగా ఈరోజు అయోధ్య రామ మందిరంలో ప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో వైభవోపేతంగా జరిగింది. ఆ జరిగినటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకుని భక్తులందరి సహకారంతో, మా పీఠ భక్తులందరూ, ఇంకా అనేక మంది ధార్మిక సభ్యులందరి పరిపూర్ణ సహకారాలతో
ఇక్కడి నుంచి మన అన్నదాన సత్ర ప్రాంగణం నుంచి బయలుదేరి తెనాలి గ్రామం అంతా కూడా శోభాయాత్ర చేయడం జరుగుతోంది. మరి ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులందరూ పాల్గొన్నారు. వారందరికీ కూడా భగవద్ అనుగ్రహం కలగాలి అని చెప్పి ఆశీర్వచనం చేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు అయితే 5 దశాబ్దాలుగా యావత్ హిందూ సమాజం ఎదురు చూస్తుందో అటువంటి శ్రీరాముని యొక్క మందిరంలో ఆయన యొక్క విగ్రహానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఇది నిజంగా హిందువులందరం కూడా ఆనందించే విషయం. ఎందుకంటే 1528వ సంవత్సరంలో కొంతమంది ముష్కరులు, దుర్మార్గులు మనందరూ ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆయన జన్మస్థలమైన అయోధ్యలో ఆయన మందిరాన్ని కూలదోస్తే జాతి యావత్తు దీన్ని అవమానంగా ఇన్నాళ్ళు భరిస్తా మనందరం కూడా బయట ఎన్ని మాట్లాడినా అందరం కూడా తల వంచుకొని బతికిన రోజులు. ఈరోజు హిందూ సమాజం యావత్తు గర్వంగా తల పైకెత్తుకునే విధంగా ఈరోజు ఆ రాముని జన్మస్థలంలో ఆ రాముని యొక్క విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగటం నిజంగా ఆనందిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఎవరైతే కొన్ని లక్షల మంది దీనికోసం ప్రాణత్యాగం చేశారో వారందరికీ కూడా నివాళులు అర్పిస్తూ దీనికోసం కష్టపడిన రామభక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందిస్తూ వారందరినీ ఈ కార్యక్రమాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా వాడవాడలా జరుపుకుంటా ఉన్నాం. తెనాలిలో కూడా మీరు చూస్తూ ఉన్నారు, పొద్దున్న నుంచి అనేక చోట్ల ఈ కార్యక్రమం మీద శోభాయాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సాయంత్రం మోదీ గారు ఏదైతే పిలుపునిచ్చారో ప్రతి ఇంటిలో రామజ్యోతి వెలిగించమని, రాముని యొక్క మందిరంలో రాముని యొక్క పూజించడమే కాదు ఆ రాముని ఏవైతే ఆదర్శాలు ఉన్నాయో ఆ ఆదర్శాలన్నీ కూడా మనందరం కూడా వాటిని పాటించి ఆదర్శప్రాయాలు అవ్వాలని ఆ రాముణ్ణి కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.